ఆట ఇప్పుడే మొదలైందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. 2019 ఎన్నికల్లో పులివెందులలో కూడా టీడీపీ గెలిచి తీరుతుందన్నారు. ఈ ఓటమితో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి. చెప్పిన మాట ప్రకారం బీటెక్ రవి 33 ఓట్ల మెజారిటీతో గెలవటం, మరి ఆట ఇప్పుడే మొదలైంది. డెఫినెట్గా ఏదైతే ఆ రోజు చెప్పామో కడప నుంచే వైఎస్ఆర్ పార్టీ పతనం స్టార్ట్ అవుతుందని చెప్పని దానికి అది స్టార్ట్ అయింది. గతంలో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్ కావచ్చు, ఆయన యొక్క ప్రవర్తన తీరు కావచ్చు, ఇవన్నీ నచ్చక ఆ రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద నాయకులు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి అదే స్ఫూర్తితోటి ఈరోజు స్థానిక సంస్థల ప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పోరాటంలో, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరాటంలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం అనేది ఒక మంచి శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇదే ఊపు రాబోయే 2019లో కూడా కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా కడప జిల్లాలో గతంలో ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి ఒక గ్లోరీ ఉండిందో ఆ పూర్వభయం మళ్ళీ రాబోతా ఉంది. రేపు ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో 2019లో కడప జిల్లా కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతా ఉంది. పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ బాగా వేయబోతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే 100కి 100 రూపాయలు న్యాయమే గెలిచింది, ధర్మమే గెలిచింది. ప్రజలు ఒకవైపు స్పష్టంగా చూస్తున్నారు ఎవరు సమర్థవంతమైనటువంటి నాయకుడు, ఎవరు చిత్తశుద్ధిగా మేమున్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, కడపతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా విపరీతమైనటువంటి మెజారిటీతో ఎక్కువ మంది శాసనసభ్యులు గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 3 జిల్లాల్లో కూడా పట్టు కోల్పోవడం, ఓడిపోవడం జరిగింది. ప్రత్యేకంగా కడప జిల్లాలో 520 మంది ఓటర్లు బలం ఉన్నటువంటి వైకాపా ఈరోజు ఓడిపోయిందంటే ఆయన పార్టీ తరపున గెలిచినటువంటి ఎంపీటీసీ సభ్యులు, ఆయన పార్టీ తరపున గెలిచినటువంటి కౌన్సిలర్లకు, వార్డు మెంబర్లకు ఈరోజు ఆయన మీద నమ్మకం పోయిందంటే ఈరోజు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. టీడీపీది అసలు గెలుపే కాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ప్రలోభాలు పెట్టి ఓట్లు వేయించుకుని విజయం సాధించామని చెప్పుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం 100 తప్పులకు దగ్గరగా ఉందని, త్వరలోనే ప్రజలు శిక్షించడం ఖాయమని వ్యాఖ్యానించారు శ్రీకాంత్ రెడ్డి. ఈ విజయం వాళ్ళు నిజంగా సిగ్గుపడాలి. ఈ ప్రలోభాలు చేయడంలో మేము విజయం సాధించామని చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచాము అని చెప్పుకోవాలి. ఇది గెలుపు కాదు వాళ్ళకి. కేవలం ప్రలోభాలతో గెలుచుకున్నాము, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని తలదించుకునే విధంగా మేము వివరించి మా వైపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నాము. ఒక పార్టీతో గెలిచినటువంటి సభ్యుల్ని బలవంతంగా లాక్కొని విజయం సాధించాము అని చెప్పేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. పైన భగవంతుడు కూడా గమనిస్తున్నాడు. ఏ రకంగా అయితే శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు భరించారు, దగ్గర ఆ టోటల్గా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తోంది. ప్రజలు వాళ్ళకు ఓటు హక్కు వచ్చిన రోజు శిక్షించే పరిస్థితి వస్తుంది. నిజంగా వీళ్ళకు అంత ధైర్యం అనేది ఉండింటే మరి ఆ శాసనసభ్యుల్ని, వాళ్ళు ప్రలోభాలు పెట్టి తీసుకున్నటువంటి శాసనసభ్యుల్ని మరి రాజీనామా చేయించి ఎందుకు ఎన్నికలకు పోలేకపోతున్నారు? అదే రకంగా ఎంపీటీసీ సభ్యులు ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎంపీటీ సభ్యుల్ని తీసుకున్నారు, మరి వాళ్ళని రాజీనామా చేయించి ఎన్నికలకు పొమ్మనండి. 3 ఎమ్మెల్సీ సీట్లకు 300 కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. బలం లేకపోయినా బరి తెగించి ఓట్లను కొన్నారని విమర్శించారు ఆమె. నిజంగా నైతికంగా వైసీపీ పార్టీయే గెలిచిందనడానికి ఎటువంటి సందేహం లేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడలేదు కాబట్టి ఈరోజు ఏపీలో బ్రీఫ్డ్ మీ పాలసీని అమలు చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. బలం లేకపోయినా బరి తెగించి ఏ విధంగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సంతలో పశువుల్ని కొన్నట్టు మరి ఎంపీటీసీని, జడ్పీటీసీని కొన్నారో మనం కళ్ళారా చూసాం. మొన్నటికి మొన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థ వేస్ట్, దాన్ని రద్దు చేయాలన్న చంద్రబాబు నాయుడు ఈరోజు వారి ఓట్లతో ఎమ్మెల్సీని గెలుచుకున్నామని చెప్తున్నారు. ఈ దేశ చరిత్రలోనే 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి
3 ఎమ్మెల్సీలను గెలుచుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకి టీడీపీకే దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజా సమస్యలు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో ఉంటే మంత్రులు ఈరోజు అసెంబ్లీలో కూర్చోకుండా ఏ విధంగా ఇన్ఛార్జీలుగా వెళ్ళి కోట్లాది రూపాయలు వెచ్చించి మరి శిబిరాల్ని నిర్వహించి వాళ్ళకి బలం లేని చోట కూడా క్యాండిడేట్లు పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్న విషయం. కర్నూలు కోటలోనూ పసుపు జెండా రెపరెపలాడింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన పోటీలో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. దాదాపు 62 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన గౌరు వెంకటరెడ్డికి ఓటమి తప్పలేదు. ఈ జిల్లాలో 1084 మంది ఓటర్లలో 1077 మంది ఓటేశారు. గత ఎన్నికల్లో శిల్పాకి 180 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు మెజారిటీ తగ్గింది. ప్రతిపక్షం నుంచి 5 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం, భూమా నాగిరెడ్డి మరణం అధికార పార్టీకి అనుకూలంగా మారిందని తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్తో తమకే మెజారిటీ వస్తుందని వైసీపీ భావించినా గెలుపు మాత్రం టీడీపీనే వరించింది. టీడీపీకి 564 ఓట్లు వచ్చాయి. వైసీపీకి 502 ఓట్లు పడ్డాయి. 11 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. మెజారిటీ తగ్గడం కొంత నిరుత్సాహానికి గురిచేసిందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి. అయినా ఈ గెలుపు చంద్రబాబుదేనన్నారు. అభివృద్ధి బాటలో నడుస్తామంటున్న శిల్పా చక్రపాణి రెడ్డితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఘన విజయం సాధించారు. శిల్పా చక్రపాణి రెడ్డి సమీప వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై 62 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన శిల్పా చక్రపాణి రెడ్డి మనతో ఉన్నారు. ఈ విజయానికి కారణం ఏమని అనుకుంటున్నారు? ఈ విజయం మా ముఖ్యమంత్రి గారి విజయం. ఈరోజు గతంలో 147 ఓట్లతో గెలవడం జరిగింది. ఈరోజు చూస్తే ఈ గెలుపు ఎంతో ఊహించాం, కానీ ఈరోజు మళ్ళీ చాలా ఓట్లు తగ్గడం, 62 ఓట్లతో గెలవడం కొంచెం నిస్పృహకు లోన్ చేసింది. ఎందుకంటే మా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఆకర్షితులై ప్రజలందరూ మాకు ఓటు వేస్తారని ఆశించాం. అయినా ఈరోజు నేను అంత సంతోషంగా లేను. ఈ విజయం గురించి భారీ ఎత్తున మెజారిటీ అనుకున్నాం, కానీ ఈరోజు తగ్గడం అనేది కొంచెం విస్మయాన్ని కలిగిస్తుంది. మీరు విజయం సాధించారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చెప్తారు? విజయం ఈరోజు నాకు వేసినటువంటి ఓటర్ దేవుడు మహాశయులందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రెండవసారి నాకు అవకాశం కల్పించినట్టు మా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నేను మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. ఎల్లప్పుడూ మేము సీఎం చంద్రబాబు నాయుడు గారి వెంట నడుస్తామని, అదేవిధంగా మనం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఈరోజు ఇంకా ఎంతో మెజారిటీ రావాల్సినది ఉంది. కొంత మేరకు గౌరు వెంకటరెడ్డి గారు గతంలో జైలుకి వెళ్ళడం, అదేవిధంగా మా వచ్చినటువంటి వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకులు కొన్ని చోట్ల గ్రామాలలో సఖ్యత లేక ఇది ఏ విధంగా అయినా సరే ఒక నినాదంతో వాళ్ళు వెళ్ళారు. గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరూ వైసీపీకి వేయాలని ఒక నినాదంతో వెళ్ళడం వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఈరోజు అదేవిధంగా మా వాళ్ళు కూడా గ్రామాలలో మనస్పర్ధల వల్ల మొన్ననే నాగిరెడ్డి గారు చనిపోవడం వల్ల కూడా వీళ్ళు కొంత కలవలేకపోయారనేది నేను భావిస్తా ఉన్నా. కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పొచ్చు. ఎవరైతే క్రాస్ ఓటింగ్ కారణమైన వారిపై మీరు అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా తెలిసిపోతూ ఉంది. ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో బాగా బాహాటంగా తెలిసిపోతూ ఉంది. మా ముఖ్యమంత్రి గారు దాని చర్యలు తీసుకుంటారు, దానిపైన నో డౌట్. మేము కూడా ఇక్కడ జరిగినటువంటి ఓటింగ్ సరళిని మా ముఖ్యమంత్రి గారు వివరిస్తాం. అయినా ఏదేమైనా మా ప్రీతం ముఖ్యమంత్రి గారిది, అదేవిధంగా మా జిల్లా పెద్ద ఆయన కే కృష్ణమూర్తి గారిది, అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి విజయమని భావిస్తూ ఉన్నా. ఇది మా ముఖ్యమంత్రి గారికి బహుమతిగా అందజేస్తూ ఉన్నాం. నన్ను గెలిపించిన ఓటర్లకు ఓ కృతజ్ఞతలు చెప్తూనే మెజారిటీ తగ్గడానికి కారణమైన నాయకులపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.